హాయ్ హలో నమస్తే అందరికి. వెల్కమ్ టు అవర్ వీడియో. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయేది సెల్ఫీ స్టిక్ అనమాట. సెల్ఫీ స్టిక్ R1S బడ్జెట్లో ఇదైతే బెస్ట్, చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. కింద ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను, అందుకోసం మళ్ళీ ఇలా ప్యాక్ చేసింది అనమాట. ఏం లేదు ఇందులో, సింపుల్గా ఉంది. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. సెల్ఫీ స్టిక్ అనమాట, సెల్ఫీ స్టిక్ R1S. ఇది ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను తీసుకున్నది మలేషియాలో. సో ఇక్కడ ప్రైస్ ఎంత పడింది, మన ఇండియాలో దీని ప్రైస్ ఎంత ఉంది, ఇక్కడ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఎంత అయింది అని చెప్పేసి అన్నీ చెప్తాను. సో మనం ఇది అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ అనమాట. ఇది మనం ఇలా ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి లోపల చార్జర్ ఇచ్చాడు, అంటే కేబుల్ ఒకటే ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ ఇచ్చాడు, చిన్నది ఇచ్చాడు యూజర్ మాన్యువల్. చైనీస్లో ఉంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది అనుకోండి. ఇంగ్లీష్లో కూడా ఉంది, చైనీస్లో కూడా ఉంది. సో అండ్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది మనది మెయిన్ సెల్ఫీ స్టిక్ అనమాట. సో ఇది మనం కావాలంటే తీసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ మెయిన్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే స్విచ్ ఇచ్చాడు. ఇక్కడ స్విచ్ ఇచ్చాడు. ఇదేంటే ఇది ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. చూసారా, బ్లూ లైట్ వెలుగుతుంది. సో ఇది ఆన్ అయిన తర్వాత మనం ఇప్పుడు ట్రైపాడ్లో ఇలా నిలబెట్టేసిన తర్వాత ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఇది బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత మొబైల్ కనెక్ట్ చేసి త్రూ మొబైల్ మనం, అంటే మొబైల్ దీనికి ఉంటుంది కదా, మనం ట్రైపాడ్లో ఇలా కొంచెం దూరం పెట్టేసి మనం వీడియో ఆన్ చేసి మనం ఇక్కడ నుంచి ఆఫ్ చేసి ఆన్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట ఈ కనెక్షన్తో. అండ్ వచ్చేసి ఒక లైట్ అనేది ఇచ్చాడు దీనికి, ఇక్కడ దీనికి పక్కన ఇచ్చాడు. 2 మోడ్స్ ఉన్నాయి అనమాట. ఆఫ్ అయిపోద్ది. ఇది కొంచెం లైట్గా తక్కువ వస్తుంది ఫస్ట్ మోడ్లో, సెకండ్ మోడ్లో కొంచెం ఎక్కువ వస్తుంది లైట్. అండ్ వచ్చేసి బాగానే ఉంది. ఇక్కడ గ్రిప్ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ రబ్బర్ ఫినిషింగ్తో గ్రిప్ కూడా ఇచ్చాడు, అంటే మొబైల్ పాడవకుండా. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకుంటాం కదా ఇలా పెట్టుకున్నది, ఇక్కడ రబ్బర్ ఫినిష్ ఇచ్చాడు అనమాట. బాగానే ఉంది, ఇంత వస్తుంది దాంతో. అండ్ మెయిన్ వచ్చేసి సెల్ఫీ స్టిక్ లా కాకుండా ట్రైపాడ్లో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ అదే బెనిఫిట్ అనమాట దీనికి. ఇది మెయిన్ నాకు నచ్చింది అయితే ఇది, అందుకే తీసుకున్నాను. అంటే ఇప్పుడు నేను సపోజ్ నేను బయటకు వెళ్ళి వీడియో చేయాలని అంటే మా ఫ్రెండ్స్ ఎవరు వీడియో తీయడానికి ఉన్నప్పుడు నాకు కష్టం అవుతుంది. సో ఇదైతే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో దీని ప్రైజ్ వచ్చేసి ఇక్కడ 9 రింగెట్ అనమాట. మన ఇండియాలో అయితే ఫ్లిప్కార్ట్లో చూసాను దీని ప్రైస్ వచ్చేసి, సేమ్ ఎగ్జాక్ట్ మోడల్, సేమ్ ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది. సో అదైతే ఇండియాలో 353 ఉంది. సో ఇక్కడ 9 రింగెట్ అంటే 340 ప్లస్ అంత పడుతుంది అనమాట. ఒక 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది మన ఇండియాకి ఇక్కడికి, అంతే. కానీ పర్లేదు, ఆ బడ్జెట్లో బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో తీసుకోవచ్చు. అంటే నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో కొంచెం బాగా యూజ్ అవ్వచ్చు. సో ట్రై చేయండి ఒకసారి. ఇదైతే బాగా నచ్చింది నాకు, ఈ ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్న బటన్ అక్కడ పెట్టేసి మనం ఇక్కడ వీడియో కంప్లీట్ అయిపోతే ఎక్కడి నుంచి ఆపవచ్చు. మళ్ళీ ఏదైనా మనం మళ్ళీ వీడియోని మరి ఇంకో వీడియో, సెకండ్ వీడియో స్టార్ట్ చేయాలంటే వెంటనే దీంతో స్టార్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం ఇది మొబైల్ దీనికి కనెక్ట్ చేసి లాంగ్ లో ఉన్న మనకు కొంచెం ఇదైతే బాగా యూజ్ అవుద్ది. ఇదైతే కొంచెం బాగా అనిపించింది నాకైతే. ఈ ఛార్జర్ దేనికి ఇచ్చాడంటే దీని గురించి అది కాదు, యాక్చువల్గా ఈ ఛార్జర్ ఇచ్చింది ఈ లైట్ గురించి అనమాట. ఇక్కడ టాప్ లో లైట్ ఉంది కదా, దీని గురించి ఇచ్చాడు ఈ ఛార్జర్. దీనికి ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, సో దాని గురించి అయితే ఈ ఛార్జ్ ఇచ్చాడు అనమాట.
దీని పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది దేని బేస్ మీద రన్ అవుతుంది? ఛార్జింగా లేకపోతే ఏంటని నాకైతే ఏం అర్థం కాదు. చూద్దాం. సో ఇది మన వీడియో. సో దయచేసి అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.